న్యూస్ చూస్తున్నారు. పుష్ప సినిమా మీద మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులని బట్టలు ఉడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? పోలీసులని బట్టలు ఉడదీసి నిలబెట్టిన సినిమాకేమో నేషనల్ అవార్డు ఇస్తారా? జై భీమ్ లాంటి సినిమాకు ఆదరణ లేదా? నేషనల్ అవార్డు ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రి సీతక్క. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప సినిమా మీద మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్ను హీరో చేశారంటున్నారు మంత్రి సీతక్క. ఇంతకీ మంత్రి సీతక్క చేసిన ఆ సెన్సేషనల్ కామెంట్స్ ఏమిటి ఇప్పుడు చూద్దాం. సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. జై భీమ్ సినిమా రైట్, అది మంత్రి సీతక్క చేసిన కీలక వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా పుష్ప సినిమా మీద మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపబోతున్నాయా? మరి ముఖ్యంగా ఇటు నేషనల్ అవార్డు అంశానికి సంబంధించి జై భీమ్కి ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ హక్కుల సాధన కోసం తనకున్న ప్రతికూల అంశాలను కూడా ప్రతికూల వాతావరణాన్ని కూడా భరిస్తూ సహిస్తూ హక్కుల సాధన కోసం ముందుకు వెళ్ళి పోరాటం చేసిన ఆ స్ఫూర్తికి సంబంధించి అంతటి పోరాట పటిమ చూపిస్తే అటువంటి హక్కుల సాధన కోసం వచ్చిన ఒక సినిమాకు సంబంధించి ఒక సినిమాకు ఆదరణ ఇవ్వరా? నేషనల్ అవార్డు ఇవ్వరా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మంత్రి సీతక్క. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, జై భీమ్కి సంబంధించి ఎప్పటి నుంచో ఈ అంశం తెర మీద ఉంది. నేషనల్ అవార్డు ఇవ్వాలి అంటున్న అంశానికి సంబంధించి ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి ఒక స్మగ్లర్ని హీరో చేశారంటూ కూడా మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు చూసాం. మరి ముఖ్యంగా జై భీమ్కి నేషనల్ అవార్డు ఇవ్వలేదు, పుష్పకి ఇచ్చారంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న సందర్భం మనం చూడొచ్చు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? మంత్రి సీతక్క ఏం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ జరుగుతున్న వివాదం పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల రియాక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు, విప్పులు, తర్వాత మంత్రులు, ఎంపీలు వరుసగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు జరుగుతున్నటువంటి ఘటనకి సంబంధించి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పుష్పకి సంబంధించినటువంటి మూవీ సందర్భంగా జరిగిన చర్చ జరుగుతూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశంలో మంత్రి సీతక్క కూడా రెస్పాండ్ అయ్యారు. స్మగ్లర్లను హీరో చేశారు, పోలీసులను విలన్లు చేశారు అనేటువంటిది చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పుష్ప సినిమాలో ఒక ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ ని హీరోగా ప్రొజెక్షన్ చేశారు. అలాంటి వారికి నేషనల్ అవార్డు ఇస్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే జై భీమ్ లాంటి అత్యంత సాధారణమైనటువంటి ఒరిజినల్ గా జరిగినటువంటి ఒక సినిమా యథార్థ ఘటనను సినిమాగా మలిచి ముందుకు తీసుకెళ్లినటువంటి సినిమాలకు మాత్రం నేషనల్ అవార్డు రాలేదు. అసలు నేషనల్ అవార్డు కూడా ఎలా ఇస్తున్నారు తెలియట్లేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు అనేటువంటి విధంగా మంత్రి సీతక్క మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి దేనికి సంకేతం అంటూ మంత్రి సీతక్క మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సచిన్, వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతూ పోతున్నటువంటి విధానం కానీ డైరెక్ట్ గా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు సభలో. కాబట్టి ఈ అంశం పైన మరొక్కసారి క్వశ్చన్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అల్లు అర్జున్ని టచ్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాబు ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో రెస్పాండ్ కాలేదు, వెళ్ళి చూడలేదు స్క్రీన్ నటులు అనేటువంటి ఒక విమర్శ ఉంటే దాన్ని ఇంకా ఓవర్కమ్ గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వానికి అనేటువంటి దానిపైన ఇంకా పెద్ద ఎత్తున తమిళ నటులు సినీ సంబంధించినటువంటి అభిమానులకు మంచి పిలుపునిస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎన్జిఓలు రన్ చేస్తారు, అనేక మందిని చదివిస్తా ఉన్నారు. తర్వాత
సినీ నటులుగా ఉన్నటువంటి మహిళా నటులు కూడా ఇప్పుడు సమంత గానీ ఇంకా మిగతా సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎన్జిఓ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పేద ప్రజలు మధు అంటే ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కావచ్చు, ఇలా మరికొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు రియాక్షన్స్ వస్తున్న నేపథ్యంలో వాటిని డిఫెన్స్ చేసేందుకే ఈ రోజు మంత్రి సీతక్క ఇటువంటి కామెంట్స్ చేశారనుకోవాలా, లేకపోతే జాతీయ స్థాయిలో ఇటు ముందుకు తీసుకువెళ్ళాలి ఈ అంశాన్ని అని అనే కోణంలో మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ ని చూడాలా? ఎటువంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కిల్లో? ఎగ్జాక్ట్లీ నిజంగానే, ఎందుకంటే స్మగ్లింగ్ చేసేటువంటి విధానం కానీ అలాంటి వాటిని ఎక్కువగా ప్రొజెక్షన్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఏం మెసేజ్ వస్తా ఉంది, మంచి సినిమాలు తీయట్లేదు, వీళ్ళు బిజినెస్ కమర్షియల్ యాంగిల్లో ఆలోచన చేసి సినిమాలు తీసుకోవడము, బెనిఫిట్ షోల ద్వారా వాటికి ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం, ఆ ప్రమోషన్ చేస్తూ ఎక్కువగా ఎర్నింగ్ చేయడం తప్ప సమాజానికి దీని వల్ల సేవ జరగట్లేదు. ఇలాంటి వాటిని గుర్తించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయితే చేస్తా ఉన్నారు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాకపోవడం వెనకాల కారణం ఏంటి అనేటువంటిది కూడా ఆమె క్వశ్చన్ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇది దేనికి సంకేతం అంటూ మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మధు, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. వ్యూవర్స్ కి ఒక్కసారి ఆ బయట నేను వినిపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. పుష్ప సినిమా, ఇప్పుడు పుష్ప సినిమా సెంట్రిక్ గా దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప అంశానికి సంబంధించి పుష్ప సినిమా మీద మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్ ను హీరో చేశారంటూ చెప్పుకొచ్చారు ఆమె. పోలీసును బట్టలుడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. ఒక్కసారి ఇటు మంత్రి సీతక్క ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ మంత్రి సీతక్క ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. జై భీమ్ సినిమా కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది? ఏ సినిమాను మేము గౌరవిస్తాం, సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ మీద హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే, నిన్న ఒక అతనట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికాడు. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు పెరగడానికి కూడా
ఒక మెసేజ్ పోయి అటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము, కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్, యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు అది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి, మన పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్తు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. మరి పాస్టర్లు కూడా అక్కడెక్కడ మీరు బోధనలు చేసేటప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్, డ్రింకింగ్ బంద్, ఇవన్నీ చాలా గొప్ప అలవాట్లు. వాస్తవానికి తాగొద్దు, చుట్టూ తాగితే హెల్త్ పాడవుతుంది, వీరు ప్రాణులు తాగొద్దు, ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు. అట్లనే యువతకు కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్లకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యాబుద్ధులు లాంటి మంచి మానవతా దృక్పథం ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి. అది చర్చిలలో జరగాలి, అది మసీదులలో జరగాలి, అది గుళ్ళల్లో జరగాలి, గోపురాలలో జరగాలి. ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం. అంటే అలాంటి లక్షణాలను వాళ్ళు అలవర్చుకున్నారు. అట్లా ఒక మహిళ పోవాలన్నా, ఒక పిల్లగాడు పోవాలన్నా, ఒక మనిషి తనకు నచ్చిన నగలేసుకొని రోడ్డు మీద పోయినాక దొంగలు మన దిక్కు చూస్తారు అనే భావము, భయం ఉండకుండా ఉండాలంటే మార్పు రావాలి సమాజంలో. ఆ మార్పు రావడానికి కూడా మీ యొక్క ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ, మరి 25వ తారీఖు నాడు మీరందరూ కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని మీ ప్రార్థన. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.